ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు క్యాన్సర్ వైద్యానికి సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేకుండా కాకినాడ ప్రభుత్వం ఐజే ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అత్యాధునిక క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు, త్వరలో దాని సేవలు ప్రారంభించనున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు తెలిపారు. మన కాకినాడలో ఆధునిక సదుపాయాలతో కూడిన లీనియర్ యాక్సిలేటర్ సమగ్ర క్యాన్సర్ కేంద్రాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించడానికి సంకల్పించడం జరిగింది. ఈ మహోన్నత కార్యక్రమానికి తన వంతు సహకారంగా ఎలైట్ ప్రాసెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తోట సుబ్రహ్మణ్యం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ వైడి రామారావుని మర్యాదపూర్వకంగా కలిసి 10 లక్షల రూపాయల చెక్కిని అందించడం జరిగింది. కాకినాడ జీజీహెచ్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగం జూలై 2001 నుండి పనిచేస్తోంది. ప్రస్తుతం కోబాల్ట్ టెలిథెరపీ యంత్రం ద్వారా రేడియేషన్ చికిత్స, కీమోథెరపీ, ప్యాలియేటివ్ కేర్ మరియు స్క్రీనింగ్ సేవలు అందిస్తోంది. అయితే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ క్యాన్సర్ సెంటర్ అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్ టెక్నాలజీ పద్ధతిలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాలకు చెందిన ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ఉన్నత స్థాయి చికిత్సను అందించబోతోంది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ, ఈ మంచి పనికి సహకారం అందించిన ఎలైట్ ప్రాసెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ తోట సుబ్రహ్మణ్యం వారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ హెచ్ఆర్ బాలాజీ, ఫైనాన్స్ మేనేజర్ ఈశ్వర్, ఆఫీస్ మేనేజర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మన కాకినాడ జిల్లా చైర్మన్ ఉన్న వైడి రామారావు ఆధ్వర్యంలో సుమారు 7.5 కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మితం జరుగుతూ ఉంది. దీని నిమిత్తం నిన్న వైడి రామారావు గారు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి అది కన్స్ట్రక్షన్ అంతా చూపించడం జరిగిందని చూసాం. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇందులో ఒక భాగంగా ఒక చిన్న వంతు సహాయంగా మా కంపెనీ నుంచి ఎలైట్ ప్రాసెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము ఒక 10 లక్షలు నిన్న రెడ్ క్రాస్ సంస్థకి డొనేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషంగా మరి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రేపు త్వరలో ఆపరేటింగ్లోకి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు, అనేక జిల్లాలకు ఇది ఒక గొప్ప సదుపాయంగా ఉంటుంది. క్యాన్సర్ అనేది మనందరికీ తెలుసు. క్యాన్సర్ వచ్చిన వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరి ఈ సమయంలో ఓఎన్జీ సంస్థ వచ్చి ఆ మెషినరీని అంతా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి అన్ని కోట్ల వ్యయంతో రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వచ్చి చేయడంలో మా వంతు సహకారంగా మరి ఈ కొద్ది అమౌంట్ను మేము ఇవ్వటం జరిగింది. దీని నిమిత్తం మేము రెడ్ క్రాస్ సంస్థను అలాగే వాళ్ళ ఆఫీసును కూడా సందర్శించడం జరిగింది. మేము ఇది గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాకినాడలో ఇది పేద ప్రజల పాలిట పెన్నిదవుద్దని మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం.